Assalamualaikum guys, good morning, namaste, welcome back to my new vlog. So this is day of Eid. So ఇవాళ ఈద్ అనమాట. సో అందరికీ హ్యాపీ రంజాన్. సో పొద్దు మార్నింగ్ 5 o'clockకి లేచి నమాజ్కి వెళ్తున్నాం. ఫజా నమాజ్ చదువుకోవాలి. సో ఫజా నమాజ్ తర్వాత పాలు తెచ్చుకోవాలి. సో పాలు తెచ్చుకుందాం. చలో. సో గైస్ నేను ఒక్కడైతే ప్రజెంట్ నమాజ్కి అయితే వెళ్తున్నా. మా డాడీ వాళ్ళ అన్నయ్య వెనకాల వస్తున్నారు. సో ఇక ప్రజెంట్ అయితే నమాజ్ చదువుకుందాం. నమాజ్ తర్వాత ఎట్లా ఇక్కడికి ఏం చేస్తాం అనేది మొత్తం ప్రాసెస్ లైన్ టు లైన్ చూపిస్తూ ఉంటాం మీకు. చలో. సో గైస్ వీ హ్యావ్ రీచ్డ్ ది మస్జిద్. సో మస్జిద్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. సో గైస్ మేమైతే పాలు తీసుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట. ఇక పాలు తీసుకొని పోదాం. సో గైస్ షీర్ కుర్మా ప్రాసెస్ ఇస్ గెట్టింగ్ స్టార్టెడ్. సో పాలు అయితే వేడెక్కుతున్నాయి. సో దీని తర్వాత మమ్మీ అయితే షీర్ కుర్మా స్టార్ట్ చేసేస్తుంది. సో గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. కొంచెం ఇంకా ఇప్పుడే కొత్త బట్టలు వేసుకోలే. సో ప్రజెంట్ అయితే షీర్ కుర్మా వేసేసింది మా మమ్మీ. అది అందరికీ ఇచ్చి రావాలి. సో అంటే పక్కన అత్తయ్య వాళ్ళకి, పిన్ని వాళ్ళకి అందరికి ఇచ్చేద్దాం. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చేద్దాం. సో చలో. సో గైస్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది అనమాట. राइट इतने సో గైస్ ఐఎమ్ రెడీ విత్ మై అవుట్ఫిట్. సో గైస్ ఇప్పుడైతే నమాజ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి అయితే నమాజ్ ఈద్గాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈద్గా ఇక్కడ నుంచి ఒక 5 kilometers ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. సో ఈద్గాకి వెళ్ళే రూట్లో అయితే పిల్లలు చూడండి కార్లో డిక్కీలో కూర్చున్నారనమాట, ప్లేస్ లేక వాళ్ళ ఫ్యామిలీస్తో. ఇక సో అందరైతే ఈద్గాకి అయితే రీచ్ అయిపోయారు. మేము కూడా కార్స్ అయితే పార్క్ చేసేసి మేము కూడా లోపలికి వెళ్ళాం. సో గైస్ వీ హ్యావ్ రీచ్డ్ ది ఈద్గా అనమాట. సో చూస్తారు కదా, ఈద్గా అనగానే అందరు వచ్చే నమాజ్ అనేది ఈద్గాలోనే చదువుతారు కాబట్టి అందరు ఇక్కడ వచ్చేసారు. మన ఖమ్మం ఎమ్మెల్యే వాళ్ళంతా కలిసి ఇట్లా టెంట్ అయితే అరేంజ్ చేసారు అనమాట ఎండలకి. బెటరే, లాస్ట్ టైం అయితే ఏం లేకుండా ఇయర్ అయినా మంచిగా ఉంది. సో గైస్ నమాజ్ టైం అయితే నమాజ్ చదువుకుందాం. So guys we are done with the namaz. भैया का नमाज हो गई हमारी. नमाज అయిపోయింది మా అందరిది. ఇక వెయిటింగ్ వెళ్తున్నాం. వాలేకుమ్ అస్సలాం. ఈద్ ముబారక్. guys we are done with the Eid ki namaz and so అందరికి హ్యాపీ రంజాన్ అండ్ ఈద్ ముబారక్. సో అయితే అందరూ కలుస్తున్నారు, అందరినీ కలిసినాం. నేను కూడా కలిసినా కానీ వీడియో అయితే షూట్ చేయలేకపోయినా. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము కూడా. గైస్ వీ హ్యావ్ రీచ్డ్ ది దాహిరా, అదే గ్రేవ్ యార్డ్. సో గైస్ షూర్ కుర్మా ఇప్పుడే ఇంటికి వచ్చినాం. మమ్మీ ఇచ్చింది. కొంచెం ఎండలో వచ్చేలో టైన్ అయిపోయినా. చలో కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అందరినీ కలిసి వద్దాం. సో గైస్ మేమైతే ఇప్పుడే మా తాతయ్య వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో అందరిని అక్కడికి వెళ్ళి కలిసిద్దాం. మా మామయ్య, మా తాతయ్య వాళ్ళు, మా రేహాన్ అందరిని అక్కడైతే కలిసిద్దాం అనమాట. సో గైస్ చేసే స్మాల్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో మా డాడీ ఎప్పుడైతే ఫొటోస్ దిగుతున్నాం. పక్కనైతే ఆగినాం హైవే పైన. సో గైస్ చెక్ దిస్ అవుట్. మంచిగా హైవే పైన అయితే ఫోటోషూట్ చేస్తున్నాం నేను, మా అన్నయ్య, మా డాడీ. నేను మంచిగా 4-way లైన్ అది ఖమ్మం టు హైదరాబాద్ హైవే. సో గాయస్
మార్నింగ్ రైడ్ విత్ బ్రదర్స్ అనమాట. సో అన్నయ్య నేను రేహాన్ వెళ్తున్నాం రైడ్కి. జస్ట్ ఒక మార్నింగ్ రైడ్ అయింది. టైం ఇక మార్నింగ్ లేవగానే మంచిగా వెళ్ళబుద్ధి అయితే కమాన్ వెళ్తున్నాం. మా అన్న ఫోన్ ఉంది, కెమెరా లాంటిది. ఇక ఇంకెందుకు బాధ, మాకు మంచిగా పోయినాం, ఫోటోలు దిగినాం. వెళ్తున్నాం మా దగ్గర నుంచి మూసీ డ్యామ్ కొంచెం దగ్గర. చూద్దాం అక్కడ వరకు ఏమైనా వెళ్తాం, లేకపోతే మధ్యలో ఏమైనా స్పాట్స్ వస్తే. అరే మూసీ వరకు వచ్చేసినాం రా మనం. रेहान जब भी जागे रेहान मूसी तक सवाल करो खुशियों में जान सी खुशियों से क्या कमाल करूं सवाल भी कमाल तो सवाल ले फिलहाल ये सवाल पे चाल क्या न चाल करूं चाल चल तू अपनी महफिलों में चाल लूंगा तेरे महफिलों में सिर्फ तेरा ही नाम लूंगा तुझे. हाँ सो गाइस वी थ्री बॉयज रीच्ड द मूसी रिवर. అచానక్లీ మూసీ రివర్కి అయితే వచ్చేసినాం. ఇక చలో ఒక 2-3 ఫొటోస్ దిగేసి వెళ్ళిపోదాం. We have reached the మూసీ రివర్. అన్ఎక్స్పెక్టెడ్లీ రీచ్ అయిపోయినాం. ఇక వచ్చినందుకు చూస్తున్నాం, కానీ ఇక్కడ వాటర్ లేవు, అక్కడ ఉన్నాయి. పిల్లలు ఉన్నారు. మూసి మూసి మూసి. సో మా చిన్నప్పటి డైలాగ్ ఇదే ఉండే. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా మూసి 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 అనేది ఒకటే డైలాగ్ వస్తుంది మాకు. మా అప్పట్లో మాకు 800 ఉండే అనమాట. 800 విండోస్ బయట నుంచి వచ్చి చేసేటోళ్ళం. గుర్తున్నారే అని నువ్వు నేను ఒక వెనకాల విండో, మా నాన్న ముందు విండో. guys we are en routing back to home. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా 8 అవుతుంది. ఇక జల్దీ ఇంటికి వెళ్ళిపోదాం సుకూన్గా. సో గైస్ నేను ఇంటికి వచ్చేసిన అనమాట. అన్నయ్య నేను రేహాన్ ఇంటికి వచ్చేసి ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయినాం. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ ఎలా ఉందో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. బై.